అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పేంటి? పవన్ కళ్యాణ్ నిజంగా సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం చేశాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందా? ఇవన్నీ పక్కన పెడితే సుగాలి ప్రీతి కేసు ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి నోట్లో నానడానికి, దానికి ప్రాచుర్యం కలగడానికి కారణం పవన్ కళ్యాణా కాదా? ఈ అంశాలన్నిటి మీద కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. వాస్తవంగా సుగాలి ప్రీతి చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఈ ఘటన ఎవరు కూడా సమర్థించేటటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా ఆ తల్లి కడుపు కోతకి ఎవరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లి చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతుగా ఉండాలి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆ తల్లికి న్యాయం జరగాలి, ఎట్ ది సేమ్ టైం ఆ బిడ్డని రాజకీయాల్లోకి లాగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చి రాజకీయంగా ఏదో లబ్ధి పొందడం కోసం చేసినటువంటి ఒక కుట్రగా కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇటీవల ఒక మాజీ ఐఏఎస్ అధికారి దీని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, అసలు ఈ కేసు సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ దీన్ని పట్టించుకోలేదు, దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలని, వాస్తవాలను కోర్టు ఏం చెప్పింది, సిబిఐ ఏం చేసింది, ఇప్పుడు కూటమి ఏ నిర్ణయం తీసుకుంది, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చర్చించి తీరాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిందే పవన్ కళ్యాణ్ చేసినటువంటి తప్పేంటి, పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబం కోసం చేసినటువంటి పోరాటం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ బిడ్డకి జరిగినటువంటి అన్యాయం పట్ల ఆయన గొంతెత్తి మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. వాస్తవంగా ఈ విషయానికి మనం వస్తే, ఎస్పెషల్లీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది అంటే 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి 10th క్లాస్ చదువుతున్నటువంటి ఆ బిడ్డ కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితిలో కనిపించింది. అయితే దాన్ని గుర్తించినటువంటి ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇది సహజ మరణం కాదు, అంటే ఉరేసుకొని చేసుకున్నటువంటి ఆత్మహత్య కాదు, దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ కాలేజ్ కరస్పాండెంట్ మీద, అలాగే కాలేజ్ కరస్పాండెంట్ కొడుకులు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి. దీని మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 2015 నుంచి 8 సంవత్సరాలుగా సుగాలి ప్రీతి తల్లి పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఆ రోజు తర్వాత ఏం జరిగింది, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2017లో ఈ ఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలకు అనుగుణంగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి కరస్పాండెంట్ వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి, కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి 40 రోజుల తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేసారు అనుకుంటున్నారు. సో బయటకు వచ్చేసిన తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేశారని చెప్పేసి, ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసేటటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు, ఆ ఛార్జ్షీట్లో అసంబద్ధంగా అసంపూర్తిగా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఎక్కడ కూడా నిందితులకు తప్పు ఉంది అనేటువంటి అంశాలు ఎక్కడ చెప్పకుండా కొన్ని టెక్నికల్ అంశాలను కూడా దాచారు అనేసి ఇటీవల కాలంలో, ఇందాక నేను చెప్పినటువంటి ఆయన ఐఏఎస్ అధికారి ఎవరైతే మాజీ ఆయన ఉన్నారో ఆయన ఒక పార్టీ పెట్టారు. సో ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి ఏదైతే అక్కడ టెక్నికల్గా ఆ సెమన్స్కి సంబంధించినటువంటిది తేలేదు, డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి తేలేదు, అలాగే 5 మెన్ కమిటీ ఇచ్చినటువంటి ఆ సిఫార్సులను అమలు చేయలేదు. సో ఇవన్నీ కూడా ఆయన మొన్న మాట్లాడారు. వాస్తవంగా 5 మెన్ కమిటీ వేశారు. ఆ 5 మెన్ కమిటీలో పోలీసులు, రెవెన్యూ, అలాగే సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి వాళ్ళు, మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా 5 మెన్ కమిటీలు వేశారు. వాళ్ళంతా చూసి కేవలం ఎవరైతే డిఎన్ఏ టెస్ట్ సరిపోవట్లేదు అంటున్నారు కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కర పురుషులకి సంబంధించిన డిఎన్ఏని తీసుకొని ఆ అమ్మాయి డిఎన్ఏ తోటి టెస్ట్ చేసి చూడండి అని చెప్పేసి వాళ్ళు సిఫార్సు చేస్తే దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదట అప్పుడు. అయితే దీని అంతటి కూడా కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు కదా, మరి అప్పుడు మీకు అధికారంలో ఉన్నది మీరు బయట నుంచి సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కదా, మరి ఎందుకని మీరు ఈ విషయంలో ఎందుకని మీరు అప్పుడు స్పందించలేదు, చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు గట్టిగా అడగలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా జరిగింది 2017 నుంచి 2018 ఆ టైంలోకి ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి సందర్భంలో అప్పటికే ఆయన తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఆయన బయట నుంచి ఇచ్చినటువంటి మద్దతును ఉపసంహరించుకొని ఆయన ప్రత్యేకంగా దీని మీద
సొంతంగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. సో అప్పట్లో ఆయన ఎవరెవరితో కలిసి పోటీ చేశారో మనం చూస్తాం. బీఎస్పీ కావచ్చు, అలాగే వామపక్షాలతో కలిసి ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తే దాన్ని కూడా అవాకులు చవాకులు చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి? సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి నానా మాట్లాడినాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి నానా మాట్లాడినారు కాబట్టే కదా అత్యాచార చట్టం కింద ఏదైతే ఎస్టీ అత్యాచార చట్టం కింద ఎస్సీ అత్యాచార చట్టం ఏదైతే ఉందో దాని కింద ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి ఎవరు మేలు చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ దాని మీద పోరాటం చేశారు. చేయడం వల్ల దిన్నెదేవరపాడు అనేటటువంటి ప్రాంతంలో 5 ఎకరాల భూమి, అలాగే కర్నూలులో 5 సెంట్ల స్థలం, అలాగే సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం, మరికొంత ఆర్థిక సాయం ఏదైతే చట్టం ప్రకారం రావాలో యాక్ట్ ప్రకారం వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ బ్యాక్ ఎండ్ నుండి పోరాటం చేయడం కారణంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆ తర్వాత దీని మీద సిబిఐ విచారణ జరపాలని కూడా అప్పుడు కోరింది పవన్ కళ్యాణే, అంతేకాకుండా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా కోరారు. సో వాళ్ళు కోరడంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఒక జీవో 2020 ఫిబ్రవరి 27 తేదీన జీవో నెంబరు 37 ఇచ్చారు. ఆ 37 ఏంటి అంటే ఏదైతే ఢిల్లీ పోలీసు యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఈ కేసుకు సంబంధించి విచారణ చేసుకునేందుకు అనుమతిస్తామని చెప్పేసి చెబుతూ తర్వాత మళ్ళీ దాన్ని మార్చి అసంపూర్తిగా ఉంది ఆ జియో అని చెప్పేసి మళ్ళీ మే 28, 2020లో జియో ఎంఎస్ నెంబర్ 56ని ఆయన ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి మేము ఆదేశించామని చెప్పేసి. సో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత దానికి ఒక ఫాలోఅప్ ఉండాలి. సో ఆ ఫాలోఅప్ ఏం జరిగింది అనే దానికి కూడా ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ఒకసారి మనం చూస్తే ఈ కేసుకు సంబంధించి ఆ ఫాలోఅప్ చూస్తే 2020లో అంటే 2020 మే 28వ తేదీన ఈ సిబిఐ విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చారో దీనికి కౌంటర్ అఫిడవిట్ని అంటే ఈ కేసు రిట్ పిటిషన్ 16/394/2020 అనేటటువంటి రిట్ పిటిషన్ కింద ప్రస్తుతానికి కేసు నడుస్తుంది. ఈ కేసు డీటెయిల్స్ చూస్తే 23/2/2021 అంటే 2021 ఫిబ్రవరి 23వ తేదీన సిబిఐ తరపు న్యాయవాది అయినటువంటి చిన్న కేసులు అనేటటువంటి ఒక అడ్వకేటు ఒక కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేశాడు. సో ఆ కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేసిన తర్వాత దాన్ని హైకోర్టు రిజిస్ట్రారు దాన్ని రిటర్న్ పంపించేసినటువంటి పరిస్థితి. సో రిటర్న్ పంపించేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి? వాళ్ళు ఏదైతే అభ్యంతరాలు చెప్పారో ఎందుకు రిటర్న్ పంపించారో దాని కాజ్ తెలుసుకొని దాన్ని మళ్ళీ ఫైల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఫైల్ చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2025 13వ తేదీన సురేష్ అనేటటువంటి సిబిఐ తరపు న్యాయవాది కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశాడు. అంటే 2021 ఫిబ్రవరిలో రిటర్న్ వచ్చినటువంటి కౌంటర్ అఫిడవిట్ ఏదైతే ఉందో అది దాదాపు 4 సంవత్సరాల తర్వాత సిబిఐ దాని మీద మళ్ళీ కౌంటర్ ఫైల్ చేసింది. ఈ 4 ఏళ్ళు నిజంగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 4 ఏళ్ళు నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించుంటే ఈ 4 ఏళ్ళు ఏం చేశారు? ఈ 4 ఏళ్ళు ఆ కౌంటర్ అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదు? రిటర్న్ వచ్చిందంటే ఎందుకు మళ్ళీ మనం సబ్మిట్ చేయలేకపోయామనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ ద్వారా సిబిఐతో మాట్లాడి ఉండొచ్చు, లేదా సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖలు రాసి ఉండొచ్చు, ఆ కేసుకు సంబంధించినటువంటి పురపరాలు తెలుసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా తెలుసుకోలేదు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో కావచ్చు అంతకుముందు కావచ్చు పోయి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే సిబిఐ విచారణ వేసాం, దానికి సంబంధించి ఇది జరిగిందని కూడా ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఈ 4 ఏళ్ళు కూడా సైలెంట్గా ఉన్న తర్వాత ఇప్పుడు సిబిఐ విచారణకు సంబంధించి ఏదైతే సిబిఐకి సంబంధించి ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే మొన్న ఐఏఎస్ అధికారి ఆయన ఏమంటారంటే నా దగ్గర వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ అని చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్నటువంటి అఫిడవిట్ రీసెంట్గా ఫైల్ చేసిన అఫిడవిట్ లేకపోతే గతంలో 2021లో చెన్నకేశ్వర్ గారు చేసినటువంటి అఫిడవిట్ తెలియదు, కానీ ఒక అఫిడవిట్ అయితే నా దగ్గర ఉందనేసి ఆయన చెప్తున్న పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ కూటమి ఏం చేసిందంటే సుగాలి ప్రీతికి సంబంధించిన విషయంలో మళ్ళీ సిబిఐ విచారణకి ఆదేశించే విధంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఎవరు చేశారు, ఎవరు ఆపారు, ఎవరు మేలు చేశారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పేంటి ఇందులో? ఆయన సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు వేసినటువంటి ఏదైతే అఫిడవిట్ ఉందో దాన్ని రిటర్న్ పంపించాలని చెప్పి ఆయన కోరాడా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 4 ఏళ్ళు పట్టించుకోకపోతే కూటమిలోకి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ సిబిఐకి సంబంధించి ఢిల్లీకి ఒక టీమును పంపించి వాళ్ళతోటి మాట్లాడి ఈ కౌంటర్ అఫిడవిట్ మళ్ళీ ఫైల్ చేసేందుకు ఆయన చర్యలు తీసుకోలేదా? మరి ఎవరు తప్పుపడుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తారు ప్రతి ఒక్కరు కూడా? ఆయన ఏం చేశాడనేసి ఆయన మీకోసం ప్రయత్నం చేశాడు.
కాకపోతే మిమ్మల్ని కొంతమంది వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లికి ఒకటే నా వైపు నుంచి, అలాగే సమాజం వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అమ్మ మీరు మీ బాధని కానీ మీ కడుపు కోతను కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి. మీకు ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా, ప్రజలంతా కూడా మీ వెనకే ఉంటారు, ఎందుకంటే న్యాయం జరగాలి కాబట్టి. కానీ ఎవరో మాట్లాడుతున్నటువంటి మాటలు పరిగణలోకి తీసుకొని దీన్ని తీసుకొచ్చి ఇష్యూ చేసేసి సాయం చేయాలి అనేటటువంటి అనుకున్న వాళ్ళ మీద కూడా ఆ మాట్లాడేటటువంటి ప్రయత్నం వాళ్ళ ద్వారా చేస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఖచ్చితంగా బిడ్డకి న్యాయం జరిగేంత వరకు అందరం పోరాటం చేద్దాం. అంతేకాకుండా ఆ అమ్మాయి ఖచ్చితంగా న్యాయం జరగాలి, కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితులకి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి కొంతమంది రాజకీయానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కుయుక్తులను గమనించాలి, కుట్రలను తిప్పికొట్టాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేయడమే కాకుండా అసలు వాస్తవాలు తెలుసుకోండి. అసలు ఏం జరిగింది? 2021లో సిబిఐ తరఫున కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తే 2025లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి దాన్ని మళ్ళీ వీళ్ళు ఫైల్ చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే 4 ఏళ్ల పాటు ఆ కేసు ఏమైపోయిందో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అనేటటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పవన్ కళ్యాణ్ మీద పడినటువంటి నింద కావచ్చు, లేకపోతే చేస్తున్న విమర్శలన్నిటి కూడా చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. అంతేకాకుండా ఈ కేసును సిబిఐకి ఇస్తామంటున్నారు. సిబిఐ కూడా త్వరితగతిన, ఇదేదో ఇంకొక హడ్డీలా కాకుండా త్వరితగతిన ఈ కేసును విచారించి దీని మీద దోషులను ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.